మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల పెంపులో కదలిక వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. నిన్న తెలంగాణకు సంబంధించినటువంటి ఒక దినపత్రికలో ఆసరా పెన్షన్ల పెంపు గురించి ఒక వార్త మెయిన్ ఎడిషన్లో రావడం అనేది జరిగింది. అయితే ఆ పేపర్ సర్క్యులేషన్ కలిగిందా లేదా, ఆ పేపర్ పైన విశ్వసనీయత ప్రజలకు ఉందా లేదా, ఆ పేపర్ ఏదైనా పార్టీకి ఒత్తాసు పలుకుతుందా అన్న విషయాలను పక్కన పెట్టినట్టయితే మొత్తానికి ఆసరా పెన్షన్ల పెంపు గురించి 44 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. ఈ 44 లక్షల మందికి ఆ వార్త అనేది కొద్ది గొప్ప సంతోషాన్ని కలిగిస్తుంది. అయితే ఆ పేపర్ విశ్వసనీయతను పక్కన పెడితే ఈ వార్త నిజమైనదేనా కాదా అని చెప్పేసి నేను నాకున్నటువంటి పరిచయాలతోటి ఆర్థిక శాఖలో ఈ పెన్షన్ల పెంపు గురించి సంప్రదించడం అనేది జరిగింది. ఈ ఆర్థిక శాఖలో పనిచేసే వాళ్ళు ఈ వార్తలో కొద్దిగా నిజం ఉంది. మొత్తానికి 2 సంవత్సరాలుగా ప్రభుత్వం ఈ పెన్షన్ల పెంపు గురించి ఆలోచన చేయలేదు. ప్రస్తుతం మాత్రము పెన్షన్ల పెంపు గురించి ఉన్నతాధికారులు ఆలోచన చేస్తున్నారు, ఆరా తీస్తున్నారు అని చెప్పేసి అక్కడి నుంచి క్లారిటీ రావడం అనేది జరిగింది. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది. 2 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు ఇక్కడ ఇచ్చే పెన్షన్లను 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచుతామన్న హామీ, ఇక్కడ దివ్యాంగులకు ఇచ్చేటువంటి 4,000 రూపాయల పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచుతామన్న హామీని నెరవేర్చాలి. లేనట్లయితే ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది అని గుర్తించి ఆ పెన్షన్ల పెంపు గురించి ఒక అడుగు వేసిందని మనకు అర్థమవుతుంది. అయితే ఈ పెన్షన్ల పెంపు గురించి ఆలోచన చేసే సందర్భంలో ఈ పెన్షన్లను ఏకకాలంలో పెంచాలా లేనట్లయితే దశల వారీగా పెంచాలా అన్న ఆలోచనను కూడా ప్రభుత్వం చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఏకకాలంలో అంటే ఇక్కడ ఒకేసారి వృద్ధులకు, వితంతులకు ఇచ్చేటువంటి 2,000 రూపాయలను 4,000 రూపాయలకు పెంచాలి. దివ్యాంగులకు ఇచ్చేటువంటి 4,000 రూపాయల పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచాలి. ఒకేసారి పెంచాలి. ఈ విధంగా ఒకేసారి పెంచితే ఇక్కడ 22,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఆర్థిక శాఖ అంచనాలు వేయడం అనేది జరిగింది. అయితే ఇంత భారీ మొత్తంలో డబ్బు సమకూర్చడము చాలా కష్టమవుతుంది. ఒకవేళ ఏకకాలంలో పెంచినట్లయితే ఈ 22,000 కోట్లను ఏ విధంగా సమీకరించాలి అన్న దానిపైన దృష్టి పెట్టింది, ఆర్థిక శాఖ దృష్టి పెట్టింది. కానీ మరొక కోణం ఏంటి అంటే ఒకేసారి కాకుండా దశల వారీగా పెంచినట్లయితే, దశల వారీగా అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇక మిగిలిన కాలం ఎంత? 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల కాలంలో సంవత్సరానికి ఒక 500 రూపాయలు, 1000 రూపాయలు ఇక్కడ వృద్ధుల, వితంతువులకు పెంచి ఇవ్వడము, దివ్యాంగులకు అదేవిధంగా సంవత్సరానికి 500, 1000 పెంచి ఇవ్వడం. ఇప్పటికే ప్రభుత్వం చెబుతున్నది ఏంటి అంటే వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అంటే 2026 మార్చి తర్వాత ఏప్రిల్ నుంచి ఈ పెన్షన్ల పెంపును పెంచే ఆలోచన చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అంటే వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ అయిపోయింది. ఏప్రిల్ నుంచి ఇక్కడ మనకు పెన్షన్లు పెంచుతారు అనుకుంటే ఏప్రిల్ నెలలో ప్రకటన రావచ్చు. ఆ ప్రకటన వచ్చిన తర్వాత ఇక్కడ హంగామాలు కానివ్వండి, ప్రచారాలు కానివ్వండి, మొత్తంగా ఈ కార్యక్రమం జరిగేసరికి మరొక 5-6 నెలలు పట్టవచ్చు. ఈ విధంగా 5-6 నెలలు పడితే 2026 డిసెంబర్ వస్తుంది. 2026 డిసెంబర్ వచ్చేసరికి ఈ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు దాటుతుంది. 3 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఇక మిగిలిన కాలం ఎంత? 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల కాలంలో ఇక్కడ పెన్షన్లను మేము పెంచాము అని చెప్పుకోవడానికి సంవత్సరానికి ఒక 1,000 రూపాయలు ఇక్కడ 2,000 రూపాయలు పొందేటువంటి వారికి ఇచ్చినా కానీ వారికి చివరికి కాంగ్రెస్ పార్టీ అధికారం పూర్తయ్యేసరికి 4,000 రూపాయలు అందుతాయి. దివ్యాంగులకు కూడా మిగతా 2 సంవత్సరాల్లో సంవత్సరానికి 1,000 రూపాయల చొప్పున పెంచినా కూడా వారికి కూడా 6,000 రూపాయలు అందుతాయి. ఈ విధంగా దశల వారీగా సంవత్సరానికి 1,000 రూపాయలు పెంచి ఇక్కడ వృద్ధులకు, వితంతులకు 4,000 రూపాయలు ఇవ్వాలని, దివ్యాంగులకు 6,000 రూపాయలు అందించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా కూడా మనకు ఆర్థిక శాఖ నుంచి సంకేతాలు రావడం అనేది జరుగుతుంది.
మొత్తానికి మాత్రము ఈ ఆసరా పెన్షన్ల పెంపు పైన కదలిక అనేది రావడం అనేది జరిగింది. ఈ కదలిక వచ్చింది, ఓకే, బాగానే ఉంది. కానీ ఇక్కడ దశల వారీగా పెంచాలి అన్న ఆలోచనకు ప్రభుత్వం వస్తే మాత్రము తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడం అనేది జరుగుతుంది. గతంలో దశల వారీగా పెంచినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని జగన్మోహన్ రెడ్డికి ఏ విధమైనటువంటి పరాభవం ఎదురైందో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఒకసారి మననం చేసుకోవాలి, అక్కడ జరిగిన దాన్ని గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ జరగకూడదు, కాంగ్రెస్ పార్టీకి మేలు జరగాలి, కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మాలి అంటే ఏకకాలంలో వృద్ధులకు వితంతువులకు పెంచుతామన్నటువంటి పెన్షన్ను 4,000 రూపాయలకు పెంచవలసిందే. దివ్యాంగులకు పెంచుతామన్నటువంటి పెన్షన్ను 4,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకు పెంచవలసిందే. ఈ పెన్షన్ల పెంపు గురించి ప్రభుత్వం మరొక ఆలోచన కూడా చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఇప్పటికే ఈ ఆసరా పెన్షన్ల పథకంలో భాగంగా పెన్షన్లు పొందుతున్నటువంటి వారి సంఖ్య 44 లక్షలుగా ఉంది. అంటే ఇక్కడ వృద్ధులు కానీ, వితంతువులు కానీ, ఒంటరి మహిళలు కానీ, గీత కార్మికులు కానీ, చేనేత కార్మికులు కానీ, ఎయిడ్స్ బాధితులు కానీ, దివ్యాంగులు కానీ, ఈ విధంగా 11 రకాల పెన్షన్లు పొందుతున్నటువంటి వారందరూ 44 లక్షల మంది ఉన్నారు. ఈ 44 లక్షల మందిలో చాలామంది అనర్హులు ఉన్నారు అని ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడం అనేది జరుగుతుంది. ఈ అనర్హులను తొలగించినట్లయితే పెన్షన్ల పెంపు కొద్దిగా సులువు అవుతుంది అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టే ఈ ఆసరా పెన్షన్దారులందరిపైన కూడా ఎంక్వైరీ జరపనున్నారు. ఎంక్వైరీ జరిపి ఇక్కడ అనర్హులను తొలగించనున్నారు. ఈ ఎంక్వైరీలో ప్రధానంగా చూసేది ఏంటి అంటే ఇక్కడ మనకు ఉద్యోగస్తులకు కానివ్వండి, రిటైర్డ్ ఉద్యోగస్తులకు కానివ్వండి ఈ ఆసరా పెన్షన్లను ఇవ్వకూడదు. ఈ విధంగా ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారిలో ఉద్యోగస్తులు కానివ్వండి, రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నా కానీ, వారికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు కానీ, కుమారులు ఉన్నా కానీ వారి పెన్షన్లను తొలగించడం అనేది జరుగుతుంది. మరియు ఇక్కడ ఎక్కువ భూమి కలిగినటువంటి వారు పెన్షన్లు పొందుతున్నట్టయితే వారి పెన్షన్లను కూడా తొలగించడం అనేది జరుగుతుంది. ఇక 4-వీలర్ వెహికల్స్ ఉన్నటువంటి వారి పెన్షన్లను కూడా ఇక్కడ తొలగించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ప్రభుత్వ గైడ్లైన్స్కు వ్యతిరేకంగా పెన్షన్లు పొందుతున్నటువంటి వారిపైన ఎంక్వైరీ జరిపి వారి పెన్షన్లను రద్దు చేయడం అనేది జరుగుతుంది అని కూడా ఇక్కడ మనకు సమాచారం అనేది అందుతుంది. కాబట్టి ఈ పెన్షన్లలో ఆధార్ సీడింగ్ లేనటువంటి వారికి, అంటే ఇక్కడ ఆసరా పెన్షన్లకు మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ లేనట్లయితే వెంటనే లింక్ చేసుకోండి. మీ ఫోన్ నెంబర్ లింక్ లేనట్లయితే లింక్ చేసుకోండి. అదేవిధంగా మీ ఆసరా పెన్షన్ స్టేటస్లో మీ పేరులో తప్పున్నా కానీ, మీ తండ్రి పేరులో తప్పున్నా కానీ, మీ అడ్రస్లో తప్పున్నా కానీ వాటిని వెంటనే కరెక్షన్ చేసుకోండి. ఈ విధంగా కరెక్షన్ చేసుకున్నట్లయితే రాబోయే కాలంలో ప్రభుత్వం ఈ ఆసరా పెన్షన్ల పైన ఎంక్వైరీ జరిపినట్టయితే మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగదు. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ ప్రభుత్వం నుంచి వచ్చినా కానీ ఆ వివరాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు అందజేయడం అనేది జరుగుతుంది. మీలో అవేర్నెస్ను కల్పించడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.